ఈరోజు చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఉండే నొప్పులు, ముఖ్యంగా చికెన్ గున్యా వచ్చిన తర్వాత చాలా భయంకరమైన నొప్పులు ఉంటాయి. ప్రతి జాయింట్లో అంటే చిన్న చిన్న జాయింట్స్, ఈ వేళ్ళ జాయింట్స్ కానీ చిన్న కండరాలు, పెద్ద కండరాల్లో కూడా బాగా నొప్పి ఉంటుంది. కదలలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది నడవలేరు కూడా కొన్ని రోజులు. 1 సంవత్సరం అయినా కూడా ఇంకా దాని ప్రభావం బాగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ ఫీవర్ ఏదైతే వచ్చిందో, జ్వరం వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మీరు మెల్లగా సూక్ష్మ వ్యాయామం చేయాలి. సూక్ష్మ వ్యాయామం మెల్లగా ముందు మీరు 2 చేతులు ముందుకు తీసుకొచ్చి మీరు రిస్ట్ ఇట్లా మెల్లగా తిప్పండి. ఒక 4-5 సార్లు చేయండి ఇలా. అలానే మెల్లగా రివర్స్ చేయండి, వెనక్కి చేయండి. తర్వాత నెమ్మదిగా 2 చేతులు దగ్గరకు తీసుకురండి. అలాగే నెమ్మదిగా వెనక్కి, మెల్లగా పైకి 4-5 సార్లు చేయండి. తర్వాత మెల్లగా రివర్స్ చేయండి, వెనక్కి. మెల్లగా చేతులు ఇలా పక్కకు పెట్టి చేయండి. రివర్స్ అండ్ రిలాక్స్. అలాగే ముందుకు మళ్ళీ 2 చేతులు ఉంచండి. 2 అరచేతులు పైకి కిందకి చేయండి. అలాగే రివర్స్ మళ్ళీ. అలాగే చేతులు 2 నిటారుగా ఉంచి చేయండి పైకి. రివర్స్. నెక్స్ట్ 2 చేతులు పక్కకు పెట్టి చేయండి. రివర్స్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. తర్వాత నెమ్మదిగా మీ 2 అరచేతులు గట్టిగా ఇట్లా నొక్కండి. ఈ చెయ్యి ఒకసారి, ఈ చెయ్యి ఒకసారి గట్టిగా ఇలా ప్రెస్ చేయండి చేతుల్ని. తర్వాత 2 వేళ్ళు చివర్లు కలిపి, చేతి వేళ్ళ చివర్లు కలిపి గట్టిగా నొక్కండి. ఇట్లా నొక్కి వదిలేసేయండి. గట్టిగా ప్రెస్ చేయండి, వేళ్ళని వదిలేసేయండి. రిలాక్స్. తర్వాత మీ 2 కాళ్ళని ముందుకు చాపి కూర్చోండి. మెల్లగా ఇలా స్ట్రెచ్ చేయండి ముందుకి వెనక్కి. నెమ్మదిగా రొటేషన్ చేయండి. అలాగే రివర్స్ చేయండి మళ్ళీ వెనక్కి. నెమ్మదిగా మీ మోకాళ్ళు పైకి కిందకి అనండి. ఒకసారి కుడి కాలు, ఒకసారి ఎడమ కాలు చేయండి. తర్వాత 2 కాళ్ళు చేయండి. తర్వాత మెల్లగా మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచండి. ఉంచి మీ ఎడమ చేత్తో ఈ పాద వేళ్ళని ముందుకి వెనక్కి కదిలించండి. ఇట్లా కొంచెం స్ట్రెచ్ చేయండి. తర్వాత నెమ్మదిగా మీ మోకాలు మీద చేసి పైకి కిందకి చేయండి. తర్వాత మీ 2 చేతి బొటన వేలుతో మీ అరికాలు మొత్తం కూడా ఇలా గట్టిగా ఒత్తండి. కింద కాలి మడుము నుంచి పైకి వరకు
మీ వేళ్ళ చివరి వరకు గట్టిగా కొంచెం ఇలా ప్రెస్ చేయండి, చిన్న మసాజ్ లాగా. మళ్ళీ కింద నుంచి పైకి. ఇలా ఒక నిమిషం పాటు కొంచెం ఇలా ప్రెస్ చేయండి. తర్వాత నెమ్మదిగా ఈ కాలు కింద పెట్టండి. ఇదే విధంగా ఎడమ కాలు కూడా తీసుకోండి. ఎడమ పాదాన్ని మీ కాలి వేళ్ళను ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. చేత్తో, కుడి చేత్తో ఎడమ పాదం వేళ్ళు పట్టుకొని మెల్లగా చేయండి. తర్వాత మీ మోకాళ్ళు పైకి కిందకి చేయండి. తర్వాత మీ 2 చేతి పట్టిన వేళ్ళతో మెల్లగా ఒత్తండి. మొత్తం అరికాలంతా అన్ని పాయింట్స్ ప్రెషర్ ఇవ్వండి. మెల్లగా రిలాక్స్ చేయండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ సూక్ష్మ వ్యాయామం మీరు మెల్లగా చేయాలి. మీ ప్రతి జాయింట్ని నెమ్మదిగా కదిలిస్తూ మెల్లగా చేయాలి. మెల్లగా చేసి మీ చేతులతో మీరే మెల్లగా మసాజ్ లాగా మీ పాదాలను చేస్తున్నట్లయితే తొందరగా మీకు నొప్పులు తగ్గుతాయి. మరి మీరు ప్రతిరోజు ఇవి చేస్తారని ఆశిస్తూ నమస్తే.